ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన కూడలిలో మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. 4 రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పెరిగింది. రోజు రోజు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూడా ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరగడంతో కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితిగా నిర్మల్ జిల్లాకు సంబంధించి 44 కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో 43.5 గాను, ఆదిలాబాద్ జిల్లాలో 46.6 గాను, అదేవిధంగా కూడా కొమరంభీం మంచిర్యాల జిల్లాలో కూడా 46 నుంచి 47 అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు కూడా తెలుస్తున్నది. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది స్థానికులు నిజంగా ఉష్ణోగ్రతకు సంబంధించి ఎండ తీవ్రత ఎలా ఉందనే విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పు బ్రదర్, ఏంది అసలు ఎండ తీవ్రత ఎలా ఉంది, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? ఈరోజు మంచిర్యాలలో రోజు రోజుకు ఎండ తీవ్రత అనేది చాలా పెరుగుకుండా పోతుంది. మధ్యాహ్నము అంటే పొద్దున 10 అయినా కానీ పబ్లిక్ కూడా జనం కూడా రోడ్ల మీద తిరగడానికి ఆసక్తి ఉంచలేరు. 10 గంటలకు కూడా దరిదాపుగా ఒకప్పుడు మన మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు కొట్టే ఎండ 10 గంటలకే కనబడుతుంది మార్కెట్లో. ఎవరు చిరు వ్యాపారులు కానీ తర్వాత మార్కెట్లో తిరగడానికి కానీ ఎవరు కూడా పబ్లిక్ కానీ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. దాని తర్వాత ఏంటంటే ఈ మన చుట్టుపక్కల నగరపాలక మన సంబంధించిన కమిషనర్ కానీ ఈ రోడ్ల మీద కొన్ని వాటర్ కొట్టించుడు కానీ తర్వాత చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క ఎండ తీవ్రతకు దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా ఎవరు కూడా మనం నగరపాలక నుంచి కానీ వారు కూడా ఎవరు కూడా ఎక్కడ కానీ చాటింపు వేస్తలేరు. కంపల్సరీ మన కొన్ని కేంద్రాలలో గ్లూకోజ్ పౌడర్ అందించే ప్రయత్నం కూడా ఈ మన నగరపాలక సంస్థ వాళ్ళు చలివేంద్రాలు కూడా పెట్టాలి. ఆ విధంగా ప్రజలను ఖచ్చితంగా ఆదుకోవాలి. ఈ యొక్క తీవ్రత ఎన్ని రోజులు దాకా ఉంటుందో అన్ని రోజుల దాకా కంపల్సరీ ఈ చలివేంద్రాలు కానీ అదేవిధంగా ఈ మన గ్లూకోజ్ పౌడర్ పంచుడు కానీ ఈ నగరపాలక సంస్థల మంచాల వాళ్ళు పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కంపల్సరీ బయటకు వచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్ పట్టుకొని ప్రతి ఒక్కరు వారి యొక్క ఒక టవాలు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వస్తేనే ఈరోజు ఇంటికి పోయే వరకు ఎండ దెబ్బ తాకకుండా ఇంటికి క్షేమంగా ఏరే పరిస్థితి ఉన్నది. ఈ మన చుట్టుపక్కల మొత్తం ఓపెన్ కాస్ట్లు సింగరేణి ప్రాంతం కాబట్టి మనం అనుకున్న దానికన్నా ఎండ తీవ్రత అనేది 3 అంతలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పబ్లిక్ అయితే కంపల్సరీ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలని కోరడం జరుగుతుంది. గతంలో అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎట్లా ఉంది ఎండ తీవ్రత? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దరిదాపుగా 2 అంతలు 3 అంతలు అతి దారుణంగా ఎండలు పెరిగినాయి. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు అన్ని చుట్టుపక్కల ఇప్పుడు గోదావరిలు కానీ తర్వాత మన వాగులు కానీ అదేవిధంగా ఇప్పుడు మొత్తం టోటల్ కాంక్రీట్ జంగల్ అయిపోయింది. ఓపెన్ కాస్ట్ చేయబట్టి కాంక్రీట్ జంగల్ చేయబట్టి పచ్చదనం అనేది మన అడవులు కానీ ఈ అడవులు అంతరించకపోవడం వల్ల టోటలీ ఈ యొక్క ఉష్ణోగ్రత అనేది చాలా పెరుగుతుంది. కంపల్సరీ కృత్రిమంగానైనా సరే కానీ కంపల్సరీ ఈ యొక్క అడవి సంపదను పెంచాలి, ఈ గ్రీనరీ వ్యవస్థను పెంచాలి. కాంక్రీట్ జంగల్ని దాన్ని అదుపులో పెట్టేసి ఎక్కువ న్యాచురల్కు దగ్గర ఉండే విధంగా మనము ఇల్లు కట్టుకోవడం కానీ అదేవిధంగా మన గ్రీనరీ పెంచుకోవడం కానీ చేస్తే ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి తప్పించుకునే ఒక ఆస్కారం ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వస్తున్నారు, ఎట్లా ఉంది ఎండ తీవ్రత? ఎండ తీవ్రత బాగుందండి. ఈరోజు చూసుకుంటే 10 గంటల సమయంలోనే విపరీతమైన ఎండ జరుగుతుంది. బాగా ఉక్కపోతూ ఉన్నది. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరికైనా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ బయట ప్రయాణికులు కానీ మేము ఇట్లా ఆర్టీఓ ఆఫీస్ పని ఉండి బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్తే దాహం అది వెళ్తుంది. చలో పందిరి లాంటివి ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పైన చూస్తే ఎండలు తర్వాత ఇంకో పరంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయి అవి కూడా సామాన్యునికి బాగా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇంత పెరిగిన వాటితోటి ఇంకెంత విపరీతమైన సామాన్య భారం పడుతుందో తెలియదు. కాబట్టి ఈ జనానికి అన్నది కొంచెము అనుకూలంగా ఉండేటట్టు ఈ ప్రభుత్వాలు కృషి చేయాలి. కొంచెం చలువ పందిరి లాంటివి ఏర్పాటు చేస్తే ఈరోజు కొంచెం ఉండడానికి కూడా ఈ బస్సు షెల్టర్లలో దగ్గరలో ఈ హాస్పిటల్ ఆవరణలో కానీ అక్కడక్కడ కానీ ఏర్పాటు చేసిన కొంచెం దాని కింద సెద తీర్చుకోవడానికి కానీ దాని దగ్గర వాటర్ చలివేంద్రాలు కూడా ఇంకొన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. రైట్కి ఏదైతే స్థానికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఏదైతే గత 4 రోజుల నుంచి పెరిగినటువంటి ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో కూడా ప్రజలు కంపల్సరీ కూడా తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కూడా మంచిర్యాలకు సంబంధించి కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడైతే
ప్రధాన కూడలీలు ఉంటాయి ఆ కూడలీలలో కూడా ఖచ్చితంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రతతో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి అయితేనే ఇళ్ల నుండి బయటికి రావాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ఖచ్చితంగా అక్కడక్కడ రద్దీ ఉన్నటువంటి ప్లేసులలో కూడా చలవ పందిర్లు ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థం కూడా మంచినీరు కావచ్చు ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే ఇటు ప్రభుత్వాన్ని అధికారులు అయితే ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.